హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే సండే అండి. ఇక స్విమ్మింగ్ పూల్ అయితే బిజీగా ఉంది. ఇక అందరూ ఎటు వెళ్ళే వాళ్ళైతే అటు వెళ్తున్నారు. ఇక్కడ కింద పోర్షన్లో వాళ్ళు సండే కదా ఎటైనా బయటకు వెళ్దాం అన్నట్టుగానైతే కార్ రెడీ చేసుకున్నారు. చిన్న బాబు ఉన్నట్టున్నాడు. అదేంటంటే కార్ సీటు ఇంకా అన్నీ పెట్టేసుకున్నారు. భార్య భర్తలు అయితే అన్నీ చదువుకుని ఇక అన్నీ ఎటో వెళ్తున్నట్టున్నారు. ఇది బాబు కోసమే, అది కూడా అందులో కూర్చుండ పెడతారండి. వాళ్ళ నాన్నగారు తీసి దాన్ని సెట్ చేస్తున్నాడు. ఇంకా అలాగే పక్క కింది పోర్షన్ వాళ్ళు వీళ్ళదేమో అంటే ఎట్లా ఉండదంటే ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట. అక్కడనేమో స్విమ్మింగ్ పూల్లో స్నానాలు అయిపోయిన తర్వాత బయటకు వెళ్తున్నారు ఒక్కొక్కరు. ఇంకా స్నానం చేసే వాళ్ళు అయితే చేస్తున్నారు అందరూ. ఆ చెట్లు ఉండడం వల్ల మీకు కనిపిస్తలేదు, నీలిగా కనబడుతుంది చూడు, అదేనండి స్విమ్మింగ్ పూల్. ఇది మరి వీళ్ళు వచ్చిండ్రా వెళ్తుండ్రా తెలియదు. తనకైతే అన్ని బయటకు తీస్తున్నారు. ఎటు వెళ్తారో చూద్దాం. సండే వచ్చిందంటే, హాలిడే వచ్చిందంటే అందరు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి ఇక స్నానాలు అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్. ఎవరని కాదు, ఇక్కడ అంటే ఈ కాలనీ మొత్తము ఒక 500 మొత్తానికి 1000 ఉంటాయండి ఇండ్లు. అందరు వచ్చి స్నానం చేయడానికి, అన్ని కులము మతం అని ఏంటంటే మన జాతి వర్ణాలని లేకుండా నల్ల వాళ్ళు ఉంటారు, తెల్ల వాళ్ళు ఉంటారు, ఇంకా మన ఇండియన్స్, ఇంకా వేరే దేశం వాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉంటారండి. అన్ని దేశాల వాళ్ళు అయితే ఉంటారు. ఏమంటే వచ్చి స్నానం చేసి పిల్లలను కూడా తీసుకొచ్చి హ్యాపీగా కాసేపు ఉండి సేద తీరి వెళ్ళిపోతారన్నమాట. అందరికీ పర్మిషన్ ఉంటుంది అందులో. ఇందులో ఉన్న వాళ్ళకు టికెట్ ఉంటుందంట. టికెట్ ఉన్న వాళ్ళే వెళ్ళేటట్టుగా ఉండేనట. కానీ ఇప్పుడైతే అదేదో ఇది అవ్వడం వల్ల లాకు మొత్తం ఇదైపోయిందంట. లాక్ వేయరాకుండా అయిపోవడం వల్ల ఇక ఎవరైనా అంటే పర్మిషన్ కార్డుతోని వాళ్ళు ఇది చేస్తారనమాట. ఏటీఎం కార్డు మనకి ఎట్లుంటుందో ఆ కార్డు లాగా వాళ్ళు ఇక్కడ యూజ్ చేసుకుంటారంట. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు కూడా వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కీ లాగు అది పాడవడం వల్ల మనకు ఇదైపోతుంది అలా అన్నమాట. ఇక అందరైతే వస్తున్నారు స్విమ్మింగ్కేనా మరి దేనికి. వీళ్ళైతే ఇక్కడనే ఇంకా చదువుతూనే ఉన్నారు. ఒక 1/2 అవర్ అవుతుంది. మస్తు చదువుతూ ఉన్నారు. చిన్న బాబును కిందికి తీసేటట్టున్నారు. అది కార్ సీట్ అయితే బయట పెట్టేశారు. ఇక అందరూ సామాన్లు సండే కదండి ఈరోజు, ఇక పార్టీలని అవని గెస్టులని అందరు వస్తుంటారు. సామాన్లు అయితే అన్నీ తెచ్చుకుంటున్నారు చూడండి. సామాన్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇళ్ళకైతే వెళ్తున్నారు. ఫ్లవర్స్ ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెట్టు చూడండి ఎంత బాగా ఊగుతుందో. చెట్టు అయితే మస్తు ఊగుతుంది. ఇంత ఫ్లవర్స్ ఇంకా నిండానైతే కాలేదు, 75% అయితే వచ్చినాయి ఫ్లవర్స్. ఇది కాగితం పువ్వు కలర్ అండి. అలాగే నా స్వెటర్ కూడా అదే కలర్ అండి, దగ్గర. అది నాకు ఈ కలర్ అంటే బాగా ఇష్టం. ఈ స్వెటర్ కలరు నాకు కావాలని మా అమ్మాయితో తెప్పించుకున్నా. నాకు ఈ కలర్ కాగితం పూల కలర్ లైట్ కావాలని తెప్పించుకున్నా. ఇంకా ఇంకా కొంచెం డార్క్ ఉండాలి. అది డార్క్ ఉందండి నా స్వెటర్ మీదకి వెళ్ళి. నాకైతే ఇష్టం. ఇక గ్రూప్లో అయితే వెళ్తున్నారు. స్నానాలు అయిపోయిన తర్వాత, గంగా స్నానం అయిపోయిన తర్వాత వెళ్ళినట్టుగానైతే వెళ్తున్నారు అందరూ.
స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడనైతే ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ అన్నట్టు అదని ఇదని మాత్రం ఎవ్వరు ఏమనుకోరండి. ఇట్లా ఇక్కడ సిస్టమ్ చిన్న పెద్ద పిల్లలు ఎవరి భార్యలు వాళ్ళే, ఎవరి భర్తలు వాళ్ళే అన్నట్టుగానే ఉంటారు. ఇట్లంతా అంటే వేరే చూపులతోనైతే చూడరు. ఎవరి పిల్లలు ఎవరి కుటుంబం వాళ్ళని బట్టికే అన్నట్టుగానే ఉంటారు. ఇంకా అయితే ఇంకా ఉంటారు కావచ్చు వేరే వాళ్ళు, కానీ చాలా మట్టుకు మాత్రం ఇంకా వేరే వాళ్ళని చూస్తే మాత్రం ఊరుకోరంట. ఒకటి అండర్స్టాండింగ్ అన్నట్టుగా ఉంటారంట. ఎవరి హద్దుల్లో వాళ్ళే ఉండు, ఎంత వాళ్ళు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్నా కూడా ఇట్లా ఎవరు పట్టించుకోరు. ఒకటి ఎవరిది వాళ్ళే ఫ్యామిలీని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడి వాళ్ళు ఇక్కడ ఇంకా ఇది ఏంటంటే కొన్ని జాతుల వాళ్ళు అలాగా కొన్ని మనం చూస్తుంటాము. ఏంటంటే మన దగ్గర కూడా కొన్ని జాతుల వాళ్ళు బ్లౌజు సగం వేసుకుంటారు. లంబాడి వాళ్ళు కొన్ని వాళ్ళు అంటే వాళ్ళ సాంప్రదాయం అది, మనం ఏమనలేము. ఇక్కడ కూడా వీళ్ళు కూడా అంతేనంట ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు మాత్రం ఇక మొత్తం మనకైతే ఎన్నో వంకలు అయితే పెడతారు. ఇక మన సాంప్రదాయం మనది కాబట్టి మనం ఉండాలి, మన సాంప్రదాయంలో మనం ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడనైతే వింత వింత మనుషులు అయితే అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు అయితే ఉంటారు ఈ కాలనీ లోపల. ఏదేమైనా నేను వచ్చింది ఏంటంటే ముఖ్యంగా ఫ్లవర్ చెట్టు చూడండి ఎంత గాలికి ఊగుతుందో. నాకు చెట్లన్నా పిల్లల నవ్వులన్నా పిల్లల ఎదుగుదలన్నా పిల్లలు కష్టపడి మంచిగా ప్రయోజకులైన వాళ్ళైనా చిన్న చిన్న పిల్లలన్నా చెట్లైనా నాకు చాలా ఇష్టం అండి. నాకైతే ఇక చెట్టును పువ్వులు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే సమ్మర్లోనే వస్తాయంట ఫ్లవర్సు. ఇంకా మొత్తం వర్షాకాలంలో చలికాలంలో మొత్తం ఎండిపోతాయటండి. మొత్తం ఎండిపోతాయి అనేసి చెప్తున్నారు మా పిల్లలు. ఇదైతే 75% వచ్చింది. ఎంత తలలు ఊపుతుంది చూడండి. మబ్బులు వస్తున్నాయి, మబ్బుల లోపల అది ఎంత ఫ్రీగా తలలు మంచి ఇట్లా హ్యాపీగా ఊగుతున్నట్టుగానైతే నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఇంకా పూలు మొత్తము పైకి కూడా చిన్న చిన్న ఇగుర్లు, చిన్న చిన్న లేత మొగ్గలు అన్నీ ఉన్నాయండి. ఆ ఫ్లవర్స్ మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు నేను ఇక్కడ నుండే బాల్కనీలో నుండి అన్నీ చూస్తుంటాను. నాకు కొంచెం ఇట్లా అంటే లోపల ఏసీ చలిగా అనిపించినప్పుడు పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చుంటానండి. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లన్నీ ఈ చిన్న చిన్న చెట్లు టమాటా చెట్లు ఒక 10 గల కాసినాయి, అయిపోయినాయండి. ఇదే ఇంకా ఇగురు రాలేదు. ఇగురు ఇంకా టమాటా చెట్లు అయితే ఒక 10 కాసినాయి అన్నీ కలిసి. ఇక అదేంటంటే గులాబీ చెట్టు కూడా ఫస్ట్ తెచ్చినప్పుడు ముద్ద ఉండే, ముద్దలాగా ఉండే పెద్ద పూలు ఉండే అండి. చెట్టుకుండి తీసుకున్నారు, కొనుక్కున్నారు. మొన్న ఒకసారి ఒక ట్రిప్పు, ఫస్ట్ ట్రిప్ అయిపోయింది, సెకండ్ ట్రిప్ కూడా అయిపోయింది. మళ్ళీ లేత ఇగులు చూడండి ఎట్లా ఉన్నాయో, రెడ్గా మళ్ళీ ఇగురు వస్తుంది. కానీ రెక్కలుగానే పూస్తుందండి పువ్వులు, రెక్కలుగానే పూస్తుంది. ముద్దలాగా తెచ్చినప్పుడు కొన్నప్పుడు ఉన్న వాటిలాగా లేదు. మరి ఏందో ఏమో తెలియదు, రెక్కల్లాగానే పూస్తున్నాయి. ఏదేమైనా కానీ ఈరోజు ఈ చెట్టు కోసం నేను వచ్చి వీడియో తీస్తామనుకున్నా. చూడండి ఎంత మంచి కలర్స్ ఉంది. ఇందులో ఆరెంజ్ ఉంది ఈ చెట్టు, ఇంకా వైటు, పింకు, ఇలా కొన్ని రకాలు ఉన్నాయండి ఈ ఇట్లాంటి చెట్టు. పువ్వులు అయితే విపరీతంగా చెట్లు, మన వాయిలాకు చెట్లను కూడా అవి వాయిలెట్ పూలు పూసినాయి. వాటిని కూడా డెకరేషన్కి పెట్టుకున్నారు ఇక్కడ. నాకైతే చాలా యూజ్ అయిందండి ఆ చెట్లు. మా అమ్మాయికి నీళ్ళలో వేసి వాటిని వేడి చేసి స్నానం చేయడానికి. ఏదేమైనా కానీ ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. అది అప్పుడే వాన ఇలా ఉంటుందండి. మనకు ఇండియాలో ఎట్లా ఉందో ఏమో తెలియదు నాకు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా గాలికి నెమలిలాగా నాట్యం చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది నాకు.
కాసేపు ఇలా ఒంటరిగా కూర్చొని వీడియో తీస్తూ మీతో మాట్లాడినట్టు ప్రకృతితో మాట్లాడినట్టు నాకు అనిపిస్తుందండి. ఎవరు లేకపోయినా కానీ ఈ రకంగా అయినా కానీ మనసుకు కొంచెం ఉల్లాసంగా ఏదో ఆ పువ్వులు చూడండి, పువ్వులను చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. చిన్న ఏ కల్మషం లేకుండా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి. ఏదేమైనా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ ఒకరి ఎదుగుదలను చూసి సంతోషపడుతూ మనం కూడా అందులో ఎదగాలని కోరుకుంటూ ఉండాలని అయితే నాకు ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలని అయితే నేను అనుకుంటా ఎప్పుడు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.